అది ఒక అందమైన పల్లెటూరు. పేరు రుద్రవరం. అక్కడ కాలం పరుగెత్తదు, ప్రశాంతంగా నడుస్తుంది. ఆ ఊరిలో జానకమ్మ అనే ఆవిడ ఉండేవారు. ఆమె ఇల్లు ఒక పాతకాలపు పెంకుటిల్లు. ఇంటి ముందు అరుగు, లోపల విశాలమైన వాకిలి, పైన వెదురు వాసాలు ఉన్నాయి. జానకమ్మకు తన పూర్వీకుల కాలం నాటి పద్ధతులంటే చాలా ప్రాణం. ఒక వేసవి కాలం జానకమ్మ మనవడు అభి నగరంలో చదువుకుంటూ సెలవులకు ఊరికి వచ్చాడు. వస్తూ వస్తూ తనతో పాటు ఒక పెద్ద వాటర్ ఫిల్టర్ తీసుకొని వచ్చాడు. అమ్మమ్మ, ఇకపై ఈ మట్టి కుండలు ఎందుకు? ఇందులో నీళ్లు శుభ్రంగా ఉంటాయి. ఇకపై దీనిని వాడండి అంటాడు అభి. జానకమ్మ నవ్వి, ఒక్కరోజు ఆగు నాయనా, నీకు ఒక విషయం చూపిస్తాను అని అంటుంది. మరుసటి రోజు ఆమె ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి పేడ నీళ్లతో కల్లాపి చల్లి చక్కటి ముగ్గు వేసింది. ఆ తర్వాత తులసి కోటకు పూజ చేసింది. అది చూసిన అభి, ఎందుకు అమ్మమ్మ నువ్వు పేడ నీళ్లు చల్లుతున్నావు అని జానకమ్మని అడుగుతాడు. దానికి జానకమ్మ, నాన్న అభి, పేడ నీళ్లలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి చల్లడం వల్ల ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. అలాగే నేను వేసిన బియ్యం పిండి ముగ్గు చీమలకి, పక్షులకి ఆహారంగా ఉంటుంది అని అభికి వివరిస్తుంది. తర్వాత ఎర్రటి మట్టి కుండలో నీళ్లు పోసి అందులో 2 వట్టివేళ్లు, ఒక తులసి ఆకు వేసింది. ఆ కుండలోని నీళ్లను ఒక రాగి పాత్రలో నిల్వ చేసి అభికి ఇచ్చింది. అభి వాటిని తాగి చూశాడు. ఆ నీరు ఫిల్టర్లో నీళ్ల కంటే చాలా తీయగా, శుభ్రంగా ఉన్నాయి. అభికి అప్పుడు అర్థమైంది, అమ్మమ్మ తులసి ఆకు, వట్టివేరు వేయడం వల్ల నీరు ఫిల్టర్లో కంటే బాగున్నాయి అని. సాయంత్రం అయ్యేసరికి ఊరి జనం ఒక్కొక్కరుగా జానకమ్మ ఇంటి అరుగు మీదకు రావడం మొదలుపెట్టారు. ఒకరు కూరగాయలు కోస్తూ కబుర్లు చెబితే, ఇంకొకరు మజ్జిగ తాగుతూ పలకరింపులు చేస్తూ హాయిగా ఆనందంగా నవ్వుకున్నారు. అది చూసిన అభి ఆశ్చర్యపోయాడు. అమ్మమ్మ, సిటీలో పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా మాకు తెలియదు, కానీ ఇక్కడ అందరూ నీ చుట్టూనే ఉన్నారు ఏంటి అమ్మమ్మ అని అడిగాడు. జానకమ్మ అభితో, నాయనా, ఊరిలో వస్తువుల కంటే మనుషులకి, మిషన్ల కంటే ప్రకృతికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ అరుగు కేవలం కూర్చోవడానికి కాదు, కష్టసుఖాలు పంచుకోవడానికి అని అంటుంది. అభికి అప్పుడు అర్థమైంది, పాతకాలం నాటి విధానాలు కేవలం మూఢనమ్మకాలు కావు, అవి ఒక క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అని. ఆయన తెచ్చిన ఫిల్టర్ నీళ్ల కంటే వెట్టివేళ్ల సువాసన వచ్చే కుండ నీరు ఎంతో తీయగా ఉంది. ఏసీ గదిలో కంటే ఆ పెంకుటింట్లో గానుగ చెట్టు నీడలో వచ్చే గాలి ఎంతో హాయిగా ఉంది. సెలవులు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు అభి తన బ్యాగుతో పాటు ఒక చిన్న మట్టి కుండను, కొన్ని వట్టివేరు, ఇంకా తులసి ఆకులను కూడా వెంట తీసుకెళ్లాడు. వెళ్లే ముందు జానకమ్మతో అభి, అమ్మమ్మ, టెక్నాలజీ అవసరమే, కానీ నీ దగ్గర నేర్చుకున్న ఈ ఆరోగ్య సూత్రాలు నా లైఫ్ స్టైల్ని మార్చేశాయి అని అన్నాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అభి సిటీకి బయలుదేరాడు. ఇది ఇవాల్టి పల్లెటూరి జానకమ్మ కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎథనిక్ టూల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతకాలపు పద్ధతుల్లో మీకు బాగా నచ్చే విషయం ఏది? ఆనాటి వంటలా, లేక ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ? కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.